హాయ్ అండి, అందరు ఏం చేస్తున్నారు? అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని ఫుల్గా చూడండి. ఎట్లా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి. జస్ట్ 1 మినిట్ 2 మినిట్స్ చూడడం వల్ల ఏమి ఉపయోగం ఉంటుంది చెప్పండి? వీడియో చూసి చిన్న లైక్ ఇస్తే, వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్క్రీన్ మీద లైక్ చేస్తే యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది వీడియోని అనేది. మీరు వీడియో చూసి లైక్ కొట్టుకుని వెళ్తే ఇంకెట్లా ఫ్రెండ్స్? ప్లీజ్ అండి, కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం అలాంటి వాళ్ళకి కూడా స్మాల్ రిక్వెస్ట్, వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి. అలానే ఫస్ట్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే మా తమ్ముడు పెళ్లి వీడియో అండి. కాలగోర్ల సంబడం అయితే స్టార్ట్ అయింది. వీడియో అయితే చాలా బాగుండిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఫుల్గా చూడండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా చూస్తే కొంచెం నాకు యూస్ఫుల్ అవుతుంది, హెల్ప్ చేసిన వాళ్ళ కింద అవుతారు. స్టార్ట్ అయిందండి. పాలల్లో అయితే ముంచి, ఒడ్డులో ముంచి అయితే ఇట్లా అయితే చేస్తారు. మా సైడ్ అయితే ఇట్లా చేస్తామండి కాలగోళ్ళ సంబరం. మీ సైడ్ ఎట్లా చేస్తారు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో చూసాక వీడియో ఎట్లా అనిపించింది ఏంటన్నది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడైతే మా మేనత్తలు ఇద్దరండి, ఇంకా మా తమ్ముడికి అలా స్టార్ట్ చేస్తున్నారు. వెనకాల అయితే మా అమ్మ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తల్లి అయిన వరుస అయిన మా అమ్మ పిన్ని కదా, వాళ్ళకు కూడా అట్లా గుద్దాలంటే చూడండి ఎట్లా చేతులు ఆడుతున్నారో. చాలా బాగా అయితే జరిగిందండి పెళ్ళి. ఇంకా వీడియోస్ ఉన్నాయి, పెడుతూ ఉంటా, చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలా అనిపించింది అన్నది కూడా. ఇంకా నలుగు కూడా పెట్టేసామండి. అది వచ్చేసి తెల్లారుజామున 3ంటికి అండి. ఇంకా 3ంటికే స్టార్ట్ చేసాం, ఎందుకంటే మళ్ళీ కళ్యాణ మండపం వెళ్ళాలి కదా. పెళ్ళి మొత్తం కూడా దగ్గరే ఉందండి, తొందరగానే మొత్తం, అందువల్ల పెందలాడే స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇంక ఇక్కడ కాలగోరలు సంబంధం చేసి నలుగేసేసి అయితే మా తమ్ముడిని ఎత్తి రెడీ చేసి తీసుకెళ్తామండి. ఇంకా ఒక అమ్మ నాన్న అందరూ కూడా అక్షంతలు వేస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు. రూపాయి కాయిన్స్ ఉంటాయి కదండి, రూపాయి కాయిన్స్ అయితే అట్లా తిప్పేసి ఆ అక్షంతలు వేసి, ఆ రూపాయి కాయిన్ అనేది కింద వాటర్ ఉంటుందండి, ఒక గ్లాస్లో వాటర్ పెట్టుకొని ఆ వాటర్లో అనేది వేస్తారు. ఇంకా అందరూ ముత్తైదులు ఉన్న వాళ్ళందరూ కూడా అట్లా చేస్తారండి. మా సైడ్ చాలా బాగుంటుంది పెళ్ళి, చాలా బాగా చేస్తారు. చాలా సంప్రదాయాలు ఉంటాయి. నేను ఇంకా చాలా చాలా బాగా తీద్దాం అనుకున్నా మా తమ్ముడు పెళ్ళికి, కానీ అవ్వలేదండి వీడియోస్ తీయడం. ఇంకా అందులో ఎందుకంటే ఇంకా అమ్మ నేనే కదా, కొంచెం పని చేయడం కొంచెం కష్టంగా ఉంది. ఇంకా వీడియోస్ తీసేవాళ్ళు ఎవరు లేక వీడియో తీయడానికి అవ్వలేదు. అది కూడా టీవీలో వస్తుంటే క్యాసెట్ అది పెన్ డ్రైవ్ పెట్టుకొని రికార్డ్ చేసుకున్నానండి. ఇప్పుడైతే మనం ఎంట్రీ అయిపోయాం. నేను కూడా అయితే మా తమ్ముడు నలుగు పెట్టేసాను. నలుగు పెట్టేసి రూపాయి కాయిన్ తీసుకొని అయితే తిప్పేసానండి. చాలా బాగుంటుంది వీడియో, ప్లీజ్ చూడండి. ఇంకా నేను కూడా అయితే వేసేసి ఫోటో అయితే దిగుతున్నానండి. మా అమ్మ గారు కూడా వస్తున్నారు ఎంట్రన్స్ పక్కన. చూడండి ఎట్లా చూస్తుందో, అవుతుంది ఫోటో దిగుతూ అని చెప్తే. ఇక్కడ వచ్చేసి మా చెల్లండి, మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి, మా మేనత్త వాళ్ళ అమ్మాయి, మేము ముగ్గురం కలిసి అయితే ఒక ఫోటో అయితే దిగాం గుర్తుగా ఉంటుందని చెప్పి. ఇదే లాస్ట్ పెళ్ళి కదండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో. ఫొటోస్ అయితే బాగా దిగేసాం ఎవరికి నచ్చినని వాళ్ళు. ఇంకా తిని మా పిన్నండి, ఇంకా అట్లా ఒక్కొక్క అక్షంతలు వేస్తూ అయితే ఫొటోస్ అయితే దిగారు. సింగిల్ ఫొటోస్ అయితే వాడిని పెళ్ళి కొడుకుగా రెడీ చేసేసాం. ఇంక ఇప్పుడైతే బయలుదేరాలి కళ్యాణ మండపానికి. ఇంకా ఇంటి దగ్గర కూడా తాంబూలం ఇప్పించేసామండి. చుట్టాలు వచ్చారు కదా, చుట్టాలకు ఒక్కొక్కరికి అయితే తాంబూలం కూడా ఇప్పించేసాం.